అసలు ఈ ముచ్చట చెప్పాలనా వద్దా చెప్పాలనా వద్దా అని బాగా సేపు ఆలోచించిన నొల్ల కానీ ఆఖరికి చెప్పుడే కావాలని నిర్ణయం తీసుకున్నా ఇక నేను. అయితే ఈ ముచ్చట చూస్తుంటే మీకు బాధ అనిపిస్తుంది, పానం కలుక్కుమంటది. నాకే ఎట్లెట్లనో అనిపించింది వల్ల విమానం ఎక్కుడు కూడా పాపమా అని అనిపిస్తుంది. అగ చూడుండ్రి అసలు ఏమైందో ఇక. అగో విమానం ఎయిర్పోర్ట్లకి వెళ్ళి ఎగురుతుంది కదా, అగ చూడుర్రి. అయ్యయ్యో లటుక్కున పడిపోయింది, పుటుక్కున వేలిపోయింది. ఒర్రంగా 18 మంది జీవిడిచిర్రు. నేపాలన్నోళ్ళ నేపాల్లా ఇక ఇంట్లో డ్రైవర్ తోని కలుపుకొని 19 మంది ఉన్నారు. 18 మంది చచ్చిపోయిర్రు. డ్రైవర్ కు బాగా దెబ్బలు తాకినాయి. అగ చూడు రోల్లా ఎట్లా కూలుతున్నదో. అసలైతే ఈ విమానమే దిక్కుమాలినదట. 20 ఏండ్ల కిందిదట. 20 ఏండ్ల కిందటి సైకిల్నే దొక్కం మనము. అసోంటిది వీళ్ళు డొక్కు విమానాలను జనాలను వేసుకొని నడుపుతున్నారంటే ఏమనాలే. అన్యాయంగా గంతమంది పానాలు వాయే. ఘోరం కదా. ఇగో ఇసోంటి చూసినప్పుడల్లా అసలు విమానాలు ఎక్కాలంటేనే గజ్జు గజ్జుమంటది వల్ల నాకైతే.